ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్ ఒక్కరోజులో పుట్టింది కాదు. గత కొంతకాలంగా జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణపై విద్యార్థుల్లో పేరుకుపోయిన అసంతృప్తి, ప్రశ్నాపత్రాల లీకుల ఆరోపణలు, పరీక్షల రద్దులు, మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితులు, వాటి వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన డిమాండ్ ఒక్కటే: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఇటీవల ఢిల్లీలో జరిగిన భారీ నిరసనల్లో కూడా ఇదే ప్రధాన నినాదంగా మారింది. ఉద్యమకారుల ప్రధాన ఆరోపణ ఏంటంటే, దేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా విద్యాశాఖపై ఉందని వారు చెప్తున్నారు. అలాంటి సమయంలో వరుసగా పరీక్షల నిర్వహణలో లోపాలు బయటపడడం, ప్రశ్నాపత్రాల లీకుల ఆరోపణలు రావడం, పరీక్షలు రద్దు కావడం, లక్షలాది మంది విద్యార్థులు అనిశ్చితిలో పడిపోవడం విద్యాశాఖ వైఫల్యమేనని ఆరోపిస్తున్నారు. ఒక పరీక్ష కోసం సంవత్సరాల పాటు సిద్ధమయ్యే విద్యార్థుల జీవితాలతో ఇలా ప్రయోగాలు చేయడం క్షమించరాని తప్పిదమని అంటున్నారు. విద్యార్థులు మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పరీక్ష రద్దయితే ప్రభుత్వం మరో తేదీ ప్రకటించొచ్చు, కానీ పరీక్ష కోసం 1-2 సంవత్సరాలు కష్టపడి చదివిన విద్యార్థి కోల్పోయిన సమయం తిరిగి రాదని వారంటున్నారు. మళ్లీ పరీక్షకు సిద్ధమవ్వాల్సిన ఒత్తిడి, కుటుంబాలపై పడే ఆర్థిక భారం, భవిష్యత్తుపై ఏర్పడే అనిశ్చితి కారణంగా అనేక మంది తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని ఉద్యమకారులు చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలను కూడా వారు ప్రస్తావించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సీజేపీ ప్రధానంగా కొన్ని డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. మొదటిది, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. రెండోది, ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల అవకతవకల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1 కోటి పరిహారం ఇవ్వాలి. ఇంకో డిమాండ్, విద్యా వ్యవస్థలో ప్రక్షాళన. ఇవే కాకుండా విద్యార్థులు మరికొన్ని విస్తృతమైన డిమాండ్లను కూడా వినిపిస్తున్నారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో సమూల సంస్కరణలు తీసుకురావాలని, ప్రశ్నాపత్రాల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, ప్రతి పరీక్షపై స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని, పరీక్షలో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే గతంలో జరిగిన లీకులపై పూర్తిస్థాయి విచారణ నివేదికలను కూడా ప్రజల ముందుంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమం మరింత ఉధృతం కావడంతో వేలాది మంది విద్యార్థులు పార్లమెంటు వైపు మార్చ్ నిర్వహించారు. ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేయబడింది. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం, కొన్ని చోట్ల లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ఉపయోగించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ దృశ్యాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనపై వచ్చిన విమర్శలను పూర్తిగా ఖండించారు. ప్రభుత్వం పార్లమెంట్లో ఈ అంశంపై చర్చకు సిద్ధంగా ఉందని, విద్యార్థుల నిజమైన సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. పరీక్షల వ్యవస్థలో లోపాలను సరిచేయడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని, అవకతవకలపై దర్యాప్తులు కొనసాగుతున్నాయని తెలిపారు. అదే సమయంలో ఈ ఉద్యమాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీ కూడా ఇదే వాదనను ముందుకు తెస్తోంది. పరీక్షల్లో లోపాలు బయటపడిన వెంటనే చర్యలు తీసుకున్నామని, అవసరమైన చోట పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించామని, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని చెబుతోంది. అవినీతి లీకులపై కఠిన చట్టాలు అమల్లోకి తెచ్చామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటోంది. ఉద్యమానికి ప్రతిపక్షాలు రాజకీయ రంగు పులుముతున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని విమర్శిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో వరుసగా లోపాలు బయటపడుతున్నా మంత్రి పదవిలో కొనసాగడం నైతికంగా సరైంది కాదని అంటున్నారు. విద్యార్థుల విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయిందని ఆరోపిస్తున్నారు. కొందరు ప్రతిపక్ష నాయకులు నేరుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండగా, మరికొందరు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని కోరుతున్నారు. ఈ ఉద్యమంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న నిరసన కాదని ఉద్యమకారులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు, తల్లిదండ్రులు, యువత పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం నిజమైన విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఆందోళనను వేరుగా చూడాలని చెబుతోంది. ఈ మొత్తం వివాదాన్ని పరిశీలిస్తే 2 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, జాతీయ స్థాయి పోటీ పరీక్షల విశ్వసనీయతపై విద్యార్థుల్లో తీవ్రమైన ఆందోళన ఉంది. రెండోది, ఆ సమస్యకు బాధ్యత ఎవరు వహించాలనే అంశంపై రాజకీయ, సామాజిక వర్గాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి.
ఉద్యమకారులు మంత్రి రాజీనామాని నైతిక బాధ్యత అంటుండగా ప్రభుత్వం మాత్రం వ్యవస్థలో సంస్కరణలే అసలు పరిష్కారమని చెబుతోంది. చివరికి అసలు ప్రశ్న ఒక్కటే, ఒక మంత్రి రాజీనామా చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందా? లేక పరీక్షల నిర్వహణలో సాంకేతిక పరిపాలన, చట్టపరమైన సమూల సంస్కరణలు అవసరమా? విద్యార్థుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రశ్నాపత్రాల లీకులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? దేశంలో కోట్లాది మంది యువత భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలపై మళ్లీ నమ్మకం ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అసలు ప్రశ్నలు ఇవే.